అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం. ఇక మహాభారతం కథలోకి వెళితే తర్వాత రోజు యుద్ధంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. తర్వాత రోజు యుద్ధంలో అర్జునుడికి కర్ణుడికి మధ్య జరిగింది. యుద్ధంలో ఫస్ట్ అర్జునుడు యొక్క రథాన్ని యుద్ధభూమి నుంచి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కృష్ణుడు. అదే వైపుగా కర్ణుడి యొక్క రథం కూడా అటు దిశగా తీసుకొని వెళ్ళమని శల్యుడికి చెప్తాడు. వెళ్తూ ఉండగా మార్గంలో కర్ణుడి యొక్క రథము భూమిలో ఇరుక్కొని పోతుందనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఇదే కరెక్ట్ సమయం అర్జున, బాణాన్ని ఎక్కుపెట్టు అని. ఇటువంటి నా రథచక్రం భూమిలో ఇరుక్కొని పోయింది. ఇటువంటి సమయంలో నా మీద బాణం సంధించడం కరెక్ట్ కాదు, అధర్మం చేయొద్దు అర్జున అని చెప్పేసేసి అంటాడు కర్ణుడు. అదేవిధంగా నా దగ్గర ఎటువంటి అస్త్రాలు ఇప్పుడు లేనప్పుడు మీరు నిశస్త్రుణ్ణి చేసి యుద్ధం చేయడం అధర్మం అవుతుంది అని చెప్పేసేసి చెప్తాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఇదే కరెక్ట్ సమయం అర్జున, బాణాన్ని ఎక్కుపెట్టు అని కృష్ణుడు అంటాడు. అదేవిధంగా కర్ణుడు కూడా పరశురామ ప్రభు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. అయినా సరే ఆయనకి ఎన్ని విధాల ప్రయత్నించినా కూడా మంత్రం అయితే గుర్తుకు రాదు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఈ మంత్రం నీకు గుర్తుకు రాదు, సరైన సమయంలో ఇది నీకు గుర్తుకు రాదు అని చెప్పేసేసి పరశురామ ప్రభు నిన్ను శపించాడు కదా, అది ఎందుకు? నీవు విద్యను నీ స్వలాభం కోసం నేర్చుకున్నావు. ఏకాగ్రత, అంకిత భావం అనేది చాలా అవసరము. వాటితో నువ్వు నేర్చుకోలేదు. అదేవిధంగా నువ్వు నేర్చుకున్నటువంటి అన్నీ కూడా దుర్యోధనుడికి సమర్పించావు, అన్నీ అధర్మానికే ఒడికట్టావు కదా అని చెప్పేసేసి కృష్ణుడు ఒక్కొక్కటిగా అన్నిటినీ గుర్తు చేస్తూ ఉంటాడు. అయితే ఈ యుద్ధము ఓన్లీ ఒక దుర్యోధనుడు వల్లే జరగడం లేదు, ముగ్గురు యోధుల వల్ల కూడా జరుగుతుంది. ఒకటి భీష్ముడు, తర్వాత గురు ద్రోణాచార్యుడు, మూడోది నీవు అంగరాజ. మీ ముగ్గురు యోధులు అయినప్పటికీ మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క అన్నిటినీ దుర్యోధనుడికి సమర్పించారు. కాబట్టే ఈరోజు ఇలాంటి విధ్వంసం జరుగుతుంది. అదేవిధంగా ఏదో పొందాలి అని చెప్పేసేసి జ్ఞానాన్ని అభ్యసించకూడదు, నీ విద్య నేర్చుకోవడంలో కూడా లోపమే ఉంది అని చెప్పేసేసి కృష్ణుడు కర్ణుడికి చెప్తూ ఉంటాడు. అయితే కర్ణుడు, దుర్యోధనుడు నాకు ఒక స్థానాన్ని కల్పించాడు కదా అని చెప్పి అంటాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, దుర్యోధనుడు స్వార్థం కోసం నీకు అది కల్పించాడు, అది నువ్వు గ్రహించలేకుండా పోయావు. అదేవిధంగా లోకంలో ఉండే సోతపుత్రులందరికీ న్యాయం జరగాలి అని చెప్పి అనుకున్నాడా? కాదు కదా, నీకు మాత్రమే ఇటువంటి స్థానాన్ని కల్పించాడు. అది ఎందుకు? అర్జునుడి మీద నిన్ను పంపడం కోసం అని చెప్పి. ఇది నువ్వు గ్రహించలేకుండా పోయావు. ఆ విధంగా అంటాడు. తర్వాత కర్ణుడు అంటాడు, నేను ఏ విధంగా రాజీ పడాలి సమాజంతోనూ అని చెప్పేసేసి, నీ హక్కుల కోసం నువ్వు వేరే విధంగా పొంది ఉంటే బాగుండేది అని చెప్పేసేసి కృష్ణుడు ఒక కథ కూడా చెప్తాడు. పూర్వం పృథ్వీజుడు పుత్రుడు అయిన కాంతవీర్యార్జునుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు జగదగ్ధ్య ముని అనే మహర్షిని అంతమందించాడు. అప్పుడు తమ మహర్షి యొక్క పుత్రుడు తండ్రి చనిపోయినా కూడా చాలా లోతుగా ఆలోచించి దానికి మూలం ఏంటి, ఈ సమాజం ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది అని చెప్పేసేసి ఆయన సమస్త ఆర్యావర్తంలో చాలా మార్పులను తీసుకొని వచ్చి తమ జీవిత లక్ష్యమే సమాజాన్ని మార్చడము, ఉద్ధరించడం కోసము అని పెట్టుకొని ఆయనలో ప్రతీకార వాంఛే గనక ఉంటే ఈరోజు పరశురామ ప్రభు అని పిలువబడేవాడు కాదు అని చెప్పేసేసి ఆ కథని అయితే వివరిస్తాడు. తర్వాత కర్ణుడు తమ యొక్క తప్పుని స్వీకరిస్తాడు. అదేవిధంగా వాసుదేవుడు కూడా తమని ఆ దగ్గరికి చేర్చుకుంటాడనమాట. ఇక నేను నా తప్పుని తెలుసుకున్నాను, నేను మృత్యువుని స్వీకరిస్తాను మాధవ అని చెప్పేసేసి అంటాడు కర్ణుడు. కృష్ణుడు చెప్తాడు, సూర్యాస్తమయానికి కొంత సమయమే ఉంది అర్జున, శరాన్ని ఎక్కుపెట్టు అని చెప్పేసేసి మళ్ళీ అర్జునుడికైతే చెప్తాడు కృష్ణుడు.
కర్ణుడు అంటాడు, ఒక తొందరగా నన్ను అంతమందించు, లేకపోతే నేను మళ్ళీ ఈ రథాన్ని బయటికి తీస్తే మళ్ళీ మొత్తం పరిస్థితులే మారిపోతాయి, కాబట్టి నన్ను అంతమందించు, ఎట్లయినా నేను కూడా యోధుడినే కదా, ప్రయత్నం అయితే చేస్తాను, నన్ను అంతమందించు అని చెప్పి చెప్తాడు. అప్పుడు అర్జునుడు బాణం ఎక్కుబెడతాడనమాట. తర్వాత కర్ణుడికి ఆ బాణం తగిలి అక్కడే పడిపోతాడు, కానీ ప్రాణాలతో అయితే ఉంటాడనమాట. అక్కడికి అదే సమయంలో యుద్ధ భూమికి వస్తుంది కుంతీదేవి. వచ్చి చాలా బాధపడుతూ రోదిస్తూ ఉంటుందన్నమాట. ఒక శత్రువు చనిపోతే మాత ఇంత బాధపడుతుంది ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కర్ణుడు అంటాడు, జన్మ వృత్తాంతం గురించి చెప్పొద్దు రాజమాత, కాలగర్భంలో ఇట్లానే కలిసిపోనీయి అని చెప్పేసి నీకు అపకీర్తి వస్తుంది, చెప్పొద్దు అని అంటాడు. నాకు ఏం జరిగినా కూడా పర్వాలేదు పుత్ర, నీకు జీవిత పర్యంతం బాధనే నేను ఇచ్చాను, కాబట్టి నేను ఈ రహస్యాన్ని చెప్తాను అని చెప్పి అంటుంది. అప్పుడు అర్జునుడు అక్కడికి వచ్చి ఏంటి మాత ఈ రహస్యము అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఆ రహస్యాన్ని చెప్తుంది. ఒకరోజు దూర్వాస మహర్షి వచ్చినప్పుడు నాకు ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ మంత్రోపదేశం అనేది అవసరమైనప్పుడు తప్ప అనవసరంగా ప్రయోగించకూడదు అని కూడా చెప్తాడు. తెలియని వయసులో నేను ఇట్లా ఆ మంత్రాన్ని జపించడం వల్ల నాకు ఇట్లాగా పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడిని నేను ఇట్లా నీళ్ళల్లో వదిలేయాల్సి వచ్చింది అని చెప్పేసి జరిగిందంతా కూడా కర్ణుడి యొక్క జన్మ వృత్తాంతం గురించి మొత్తం కూడా చెప్తుంది. పరిస్థితుల్లో ఆ విధంగా చేయవలసి వచ్చింది అని చెప్పి చెప్తుంది. భీముడు, నకుల, సహదేవులు, అర్జునుడు వచ్చి మమ్మల్ని క్షమించు అగ్రజ అని కూడా అడుగుతారు. తర్వాత అదే సమయంలో కర్ణుడి యొక్క భార్య అయిన బృశాలి, వారి పెంచిన తల్లి రాధాదేవి కూడా వచ్చి అక్కడికి కర్ణుడిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. నీవు తల్లివి ఎలా అవుతావు, ఈ పాలన అన్నీ చూసింది నేను కదా అని చెప్పేసి ఆమె రాజమాత అయిన కుంతీదేవిని తిడుతుందనమాట. అప్పుడు కర్ణుడు చెప్తాడు, రాధామాత, వాసుదేవుడు కూడా ఇద్దరు తల్లిలకి పుత్రుడు, కాబట్టి నేనెందుకు కాకూడదు, మీ ఇద్దరూ నాకు సమానమే అని చెప్పేసి రాజమాతను దూషించవద్దు, తిట్టొద్దు అని చెప్పేసి రాధామాతకి కూడా చెప్తాడనమాట కర్ణుడు. అర్జునుడు, భీముడు వీళ్ళు కూడా కర్ణుడిని అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడతారు. మిమ్మల్ని పూజనీయులైన అగ్రజుల్ని మేము ఇన్ని మాటలు అన్నాము, మమ్మల్ని క్షమించు అగ్రజ అని చెప్పేసి కర్ణుడిని అడుగుతాడు. అప్పుడు ఆయన కూడా చాలా బాధతో చెప్తాడనమాట, నా అంతిమ క్రియలన్నీ కూడా మీ చేతుల గుండానే జరగాలి ప్రియార్జున అని చెప్పేసి కర్ణుడు కోరుతాడు. అదేవిధంగా ఇంద్రప్రస్థానానికి మీ పుత్రుడినే రాజుగా ప్రకటిస్తాము అని చెప్పి కూడా వాళ్ళు మాటిస్తారనమాట. అంత్యక్రియలు అన్నీ ఆ రోజే చేస్తారనమాట వీళ్ళే దగ్గరుండి. అంతే అనమాట ఆ రోజు జరిగింది యుద్ధంలో. తరువాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్. థ్యాంక్ యూ.